కాకుమాను మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు రామాంజనేయులు శాఖల వారీగా సమీక్ష నిర్వహించిన శాసనసభ్యులు రామాంజనేయులు అధికారులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని ప్రజలకు మేలు చేసే విధంగా విధులు నిర్వహించాలని, అధికార దుర్వినియోగం, లంచగొండితనం, నిధులు మళ్లింపులు కూటమి ప్రభుత్వంలో జరగకూడదని నిజాయితీగా పనిచేయాలని ఆయన తెలిపారు. మండలంలోని సొసైటీలో అవినీతి నిధులు మళ్లింపు జరిగాయని, అసలు దోషులను శిక్షించకుండా వదిలిపెట్టారని అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో డ్వాక్రా గ్రూపులకు సంబంధించి వెలుగు ప్రాజెక్టు అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ తాడికొండ సోమశేఖర్ పై పోలీస్ కేసు నమోదు చేయించి కోర్టు ఎక్కించిన డ్వాక్రా మహిళలు, విద్యుత్ శాఖ అధికారులు అధికార దుర్వినియోగం మరియు మండలంలోని విద్యుత్ శాఖ సంబంధించి అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం ఈ 4 సంవత్సరాలు ప్రజలను ఇబ్బందికి గురి చేశాయన్నారు. సార్ నమస్కారం సార్. గత సంవత్సరంలో జరిగినటువంటి ఈ సొసైటీ కుంభకోణాలకు సంబంధించి ఎవరైతే అప్పుడు సొసైటీ చైర్మన్గా ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఏమీ లేవు సార్. ఎవరి మీద కేసులు పెట్టారంటే ఎవరైతే ఆధార్ కార్డుల్లో ఫొటోస్ ఉన్నారో, ఎవరైతే మార్పింగ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో వాళ్ళ మీద, అదేవిధంగా ఆ ప్రతిపాడు బ్యాంక్ మేనేజర్ మీద మాత్రమే కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది సార్. ప్రతిపాడులో కానీ వట్టిచేరుకూరు, కాకుమానులో. దీంట్లో బ్యాంక్ మేనేజర్ గారు మాత్రం అరెస్ట్ అయ్యారు సార్. మిగతా ఎవరైతే ఈ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళ మీద వాళ్ళు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయలేదు సార్. అదేవిధంగా ఎవరైతే ఆ టైంలో సొసైటీ చైర్మన్గా ఉన్నారో వాళ్ళ మీద కూడా ప్రస్తుతానికి ఏం యాక్షన్ లేదు సార్. ఇవన్నీ కూడా ప్రతిపాడు సిఐ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సార్. మొత్తం కూడా మన ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి 7 కేసులు ఉన్నాయి సార్. ప్రతిపాడు, నల్లపాడు, అదేవిధంగా వట్టిచెరుకూరు, కాకుమాను, పెదనందిపాడుకు సంబంధించి సార్. సార్ నమస్కారం సార్. ఇది ఆల్రెడీ మొన్న అసెంబ్లీలో రావాల్సింది. ఎందుకులే, గ్రామాల్లో ఫస్ట్ వార్నింగ్ ఇవ్వండి, డబ్బులు కట్టేటట్లుంటే రికవరీ కావాలి మాకు. ఫస్ట్ పాయింట్ 5 కోట్ల 2 లక్షలు ఇవ్వడం జరిగింది సార్ గత సంవత్సరం. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రూప్స్. నాకు తెలుసు మనీ ఎట్లా ఉంటుందంటే లాస్ట్ ఇయర్ లోన్ కట్టరు, మళ్ళీ రివైజ్ చేస్తారు, అదే లోన్ ఇచ్చినట్టు అవుతుంది. అది కాదు నేను అడిగేది. ఎన్ని గ్రూపులకి లిటరల్గా దే రిసీవ్డ్ మనీ. అలాగే సార్, తమ వచ్చి మీకు క్లియర్గా ఇస్తాం సార్. అలాగే ఈ సంవత్సరం వచ్చి మనకి బ్యాంక్ లింకేజ్ టార్గెట్ సార్ 834 గ్రూపులు సెల్ఫ్ టార్గెట్ ఇచ్చింది సార్. 44 కోట్ల 56 లక్షలు సార్. అంటే గ్రూప్కి ఎంత పడుతుంది? టోటల్ గ్రూప్స్ కదా సార్. కాదమ్మా, యావరేజ్గా గ్రూపులకి 800 గ్రూపులు ఉన్నాయి. అవును సార్. నువ్వు 46,000 కోట్లు, 46 కోట్లు 4 కోట్లు సార్. ఎంత పడుతుంది గ్రూప్కి యావరేజ్గా? యావరేజ్ వచ్చేసరికి గత 5 సంవత్సరాలుగా 3 సార్లు లోన్లు పొందినటువంటి గ్రూపులు ఎన్ని ఉన్నాయి? లోన్ అంటే నా దగ్గర 1000 రూపాయలు లోన్ ఉంటుంది, దాని వడ్డీ కలిపేసి 1100 మళ్ళీ అప్పించినట్టు చూపేది కాదు. వాస్తవానికి చేతికి డబ్బులు ఇచ్చింది ఏమున్నాయి? ఉన్నాయా లేదా? ప్రజెంట్ అయితే ఇక్కడ తీసుకోలేదు సార్. అదే కదా ముఖ్యంగా మరి తీసుకొస్తాం. తర్వాత ఎస్సీ గ్రూపులకి ఈ 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు లోన్ ఇచ్చారు? సబ్మిట్ చేస్తాం సార్. అవన్నీ కావాలా ఎండిఓ గారు? అలాగే సార్. 5 సార్ నా పేరు వీరబ్రహ్మ అండి. మా వేదూరు. మా ఊళ్ళో మీ స్ట్రీట్ లైట్ వచ్చేసి 5 డేస్ నుంచి ఎలగట్లేదు. పంచాయతీ గారికి ఒక సమర్థం ఎలాగా చేస్తే ఫోన్ రెస్పాన్స్ రాదు. ఏఈ లేడు, హెల్పర్ లేడు, ఊళ్ళో ఇప్పటికీ లేదు. ప్రజెంట్ స్ట్రీట్ లైట్ 5 డేస్ నుంచి లేదు రేటులో. మేము ఎవరు సమాధానం చెప్పాలి? హెల్ప్ లైన్ లేడు, ఏఈ లేడు, హెల్పర్ లేడు, ఎవరు లేరు. కరెంటు బిల్లు మాత్రం 15వ తారీఖు 20వ తారీఖు కరెంటు బిల్లు పెట్టాలి. 21వ తారీఖు కడిగి చేయడం మాత్రం ఖచ్చితంగా వస్తారు అక్కడికి. మేము సమాధానం పంచాయతీ సెక్రటరీని అడగాలా సార్? వెళ్ళాల్సిన పనులే ఆగమ్మా, కొద్దిగా చెప్పండి. మీ బాధ నాకు అర్థమైంది.
నేను ఎలక్ట్రిసిటీకి సంబంధించి మళ్ళా ఆగస్టు 11వ తేదీ ప్రత్యేకంగా ఈ మండలానికి వస్తా. ఓన్లీ ఎలక్ట్రిసిటీ. రెండవది అప్పాపురం ఛానల్ పనులు. దీనికి సంబంధించి మీరు ప్రతి గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎలక్ట్రికల్ సంబంధించి మీరు చేస్తారా చేయలేరా నాకు చెప్పండి. నంబర్ 1, 3 అసిస్టెంట్లు ఉన్నారు ఎండిఓ గారు, వాళ్ళ జీతాలు నిలబెట్టండి. వాళ్ళ 3 జీతాలు నిలబెట్టండి. ఈయన మీద ఒక రిపోర్ట్ తయారు చేయండి. నాకు 11వ తేదీ నాడు వచ్చి వీళ్ళలో మార్పులు కనపడలేదా, వీళ్ళు ఎక్కడికి పంపాలో నాకు తెలుసు. పెట్టారు, ఎంత రికవర్ చేశారో చెప్పండి. 76 లక్షలు జరిగింది సార్. 11 అక్కడ చెప్పండి. 76 లక్షలు ఫ్రాడ్ జరిగింది. 11 మందికి ఇచ్చారు లోన్. 11 మంది మీద 51 ఎంక్వైరీ జరిగింది సార్. 11 మంది మీద 51 ఎంక్వైరీ జరిగింది. 51